వర్షాలతో గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని తూప్రాన్ రోడ్డు, ప్రజ్ఞాపూర్ రోడ్డు ముంపునకు గురికాగా తగు చర్యలు చేపట్టి అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు తమ నాయకుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు కాంగ్రెస్ పెద్దలు. శనివారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటే నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ కౌన్సిలర్లు నక్కా రేగొండ గౌడ్, ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు శివులు మాట్లాడారు. ప్రజ్ఞాపూర్ ఊర చెరువు కాలువల ధ్వంసం, అక్రమ నిర్మాణాల్లో కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి గాని ఎలాంటి సంబంధం వెంటనే ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడ్డ నాయకులను వదిలిపెట్టి కొందరు పనిగొట్టుకుని మీడియా అడ్డం పెట్టుకుని నర్సారెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. నిజంగా మీకు దమ్ముంటే ప్రతాప్ రెడ్డి చేసిన అక్రమాలపై ప్రశ్నించాలని, మీడియా మిత్రులు సైతం వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలంటున్నారు. ముఖ్యంగా ప్రజ్ఞాపూర్ ఊర చెరువు సర్వే నెంబర్ 437, తూప్రాన్ రోడ్లోని 597 సర్వే నెంబర్లలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులు దృష్టి పెట్టారన్నారు. అయితే ఈ అంశంపై తగు చర్యల నిమిత్తం సంబంధిత శాఖల ఉన్నత అధికారులు దృష్టి సారిస్తారని తెలిపారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానన్నారు. గజ్వేల్ జల దిగ్బంధన్ కి కారణం నిలుస్తున్న పెద్దలు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దన్నారు. అధికారులు చేపట్టి చర్యలు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని వెంటనే సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. గజ్వేల్ పరిధిలో నర్సారెడ్డికి ఒక ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తులు, స్థలాలు లేవని, ఒకవేళ ఉన్నట్టు నిరూపిస్తే వారికి బహుమతిగా ఇస్తారని స్పష్టం చేశారు. గజ్వేల్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎవరూ లేరని, బీజేపీ నాయకులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ప్రజా ప్రతినిధులు ఉండి కేంద్రంలో 12 సంవత్సరాల అధికారంలో ఉండి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఒకటే పనిగా పెట్టుకోవడం జరిగిందన్నారు. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే కొత్త పిచ్చగాలు లెక్క ప్రవర్తిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా కబ్జాదారులంతా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారన్నారు. ఈ విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నుంచి ఎంపీ రఘునందన్ రావుని, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని తీసుకొస్తే తమ నాయకుడు నర్సారెడ్డి కూడా వస్తారన్నారు. అందరూ కలిసి కాల్వలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగింపుకు ప్రభుత్వ ఉన్నతాధికారులకు కలిసి అక్రమార్కులపై ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మునగారి రాజు, మండల బాధ్యులు సుఖేందర్ రెడ్డి, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి, వాహిద్ యాదగిరి, కొండపోచమ్మ డైరెక్టర్ గుండు లక్ష్మణ్, పిఎస్సిఎస్ డైరెక్టర్ బాలరెడ్డి, నాయకులు గుంటుకు శ్రీను, గాడిపల్లి శ్రీను, కొండాల్ రెడ్డి, ఓడెం శ్రీనివాస్ రెడ్డి, జహంగీర్, ప్రేమ్, సమీర్, అప్రోజ్, కొడకల్ల బాబు, అమ్దీపూర్ బాబు, సబ్బని రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజ్ఞాపూర్ ఊర చెరువు నిండి మత్తడి దిగడం జరుగుతుంది. దాని వలన రోడ్డుపైకి వాటర్ వచ్చి జలమయమైనటువంటి సందర్భం కనిపిస్తుంది. దాని మీద బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు. ఆ పరిస్థితికి కారణమే వాళ్ళు, ఆ పరిస్థితి కల్పించిందే వాళ్ళు. మేము గతం నుంచి చెప్తూనే ఉన్నాం. నర్సన్న హయాంలో నుంచి కూడా వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. ఆ వెంచర్ను మేము వ్యతిరేకించడం జరిగింది. అయినా వాళ్ళ ప్రభుత్వం రాగానే వాళ్ళ ప్రభుత్వ మంత్రులు, వాళ్ళ ముఖ్యమంత్రి కనుసన్నాలలో వాళ్ళు ఆ వెంచర్కు పర్మిషన్లు తెచ్చుకొని, అడ్డదారులో పర్మిషన్లు తెచ్చుకొని ఆ వెంచర్ చేసి ఇప్పుడు పరిస్థితిని వాళ్ళు తీవ్రతరం చేసినటువంటి ఒక సందర్భం కనిపిస్తుంది. మొన్నటి సందర్భంగా చూస్తే బీజేపీ నాయకులు ఆడికి వచ్చి మాట్లాడుతున్నారు, ఇది నర్సారెడ్డి గారి హయాంలో జరిగింది, ప్రతాప్ రెడ్డి గారు నర్సారెడ్డి గారు కలిసి చేసినారు అని నర్సారెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చెరువు కాలువ నిండితే ఆ కాలువ నుంచి పోయే నీళ్లు ఆ రోడ్డు కింది నుంచి కలవాట్లు ఉండే అనాలోచితంగా మాస్టర్ ప్లాన్ లేకుండా ఆ కాలువలను పూడ్చివేసారు వాళ్ళు. ఆ రోడ్డు కింద నుంచి ఉన్న పైప్ లైన్లను మూసివేసి ఇప్పుడు ఆ కాలువను కబ్జా చేసినారు. ఆ కబ్జా పర్మిషన్ ఇచ్చింది మున్సిపాలిటీ నుంచి. కబ్జా చేసినప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆ కబ్జా చేసి ఆ కాలువను కబ్జా చేసి ఆ రోడ్డు కింద నుంచి పోయే వాటర్ను, ఆ పైప్లను అనాలోచితంగా మూసివేసి ఈరోజు ఈ పరిస్థితి కల్పించారు. మేము గతం నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, ఆ కాలనీకి ముప్పు పొంచి ఉన్నదని. అయినా అధికారులు కానీ గత ప్రభుత్వం కానీ పెడచెవిన పెడుతూ మా మాటలు పట్టించుకోకుండా ఈరోజు ఈ పరిస్థితి కల్పించి అనవసరంగా నర్సారెడ్డి మీద బుట్టజల్ల ప్రయత్నం చేస్తుంది. బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారంటే అవసరం ఆ ప్రజల కొరకు పనిచేయడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో 4 ఓట్ల కోసం ఈడపోయి ఆడిపోయి 4 ఫోటోలు దిగి రాజకీయం చేస్తున్నారు. ఎవరికి ప్రజలకు తెలుసు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి వల్ల ప్రయోజనం పొందుతున్నారో ప్రజలకు తెలుసు. రేపు ప్రజలు తీర్పిస్తారు. మా నాయకుల మీద అనవసరమైన దుష్ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకొని నేను చట్టపరంగా లీగల్ నోటీసులు ఇస్తాను. మేము సిద్ధంగా ఉన్నాం. ఆధారాలు లేకుండా అనాలోచితమైన ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తి లేదు. వారం రోజుల ముందుకి భారీ వర్షాలతో పన్యాపూర్, గుర్ర చేయడం కానీ గజ్వేల్ కొన్ని ప్రాంతాలు నీటి జలమయమైంది. దీనికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వానిదే. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనాలోచిత అభివృద్ధి కార్యక్రమమే దానికి నిదర్శనం. ఎందుకంటే
పంగ్యాపూర్ ఊర చెరుకు గతంలో పాత రోడ్డు ఉండే, దాని కింద 3 నాలలు ఉండే. ఆ నాలలను తొలగించి రోడ్ డెవలప్మెంట్లో నాలలు మూసేసి డివైడర్ వేసి ఈరోజు వర్షం పడితే మొత్తం జామ్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. కేవలం గతంలో బీఆర్ఎస్ పార్టీ కమిషన్ల కకృతి పడి ఎంచుకోకుండా చేసినటువంటి పనులకు ఈరోజు ప్రజలు ఈరోజు అనుభవించాల్సి వస్తుంది. అలాగే మాస్టర్ ప్లాన్ అనుకుంటా కేవలం ప్రజలను మభ్యపెట్టి అండర్ డ్రైనేజ్ బోర్డులు వేయడం జరిగింది. అది ఒక సిస్టమేటిక్గా లేదు. వర్షాలు పడితే నీళ్లు పోవటానికి ఏమాత్రం బోర్డుల వ్యవస్థ సరిగా లేకుండా ఆ రోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత గతంలో ఉన్న ప్రభుత్వంతో బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. గతంలో వాళ్ళు అధికారంలో ఉండి ఈరోజు ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ముసలి కన్నీళ్ళు కారుతున్నారు, ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన అవినీతి అక్రమాలపై ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పంజాబ్ ఊరజీలు మునిగిపోవడానికి కారణం ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డిది. ఆ ప్రతాప్ రెడ్డి చేసిన అక్రమాలను బీజేపీ నాయకులు ఎగ్గకు వస్తూ కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. ఈరోజు బీజేపీ నాయకులు కొత్త బిచ్చగల లెక్క ప్రవర్తిస్తున్నారు. ఈరోజు నిజంగా బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ గద్దెలో జరుగుతున్న ఈ అక్రమాలపై న్యాయ పోరాటం చేయండి, మేము మీకు సపోర్ట్గా ఉంటాం. మీకు ఈరోజు ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, కనీసం ఒక రోజైనా గజ్వేల్లో తిరిగి అకాల వర్షాల కారణంగా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మధ్యలో బాగా రోడ్డు స్తంభించి నీళ్ళ కాలువల ద్వారా స్తంభించి రాకపోవడానికి కారణమైన ఆ వెంచర్ ఏదైతుందో దానిపై ఇప్పుడే కాదు, ఇప్పుడు బీజేపీ నాయకులకు తెలుసో తెలియదు, వాళ్ళు కొత్త పిల్లలు వాళ్ళకు సబ్జెక్ట్ ఉన్నదా లేదా, ఇదివరకు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చినారు, పర్మిషన్ లేకుండా వాళ్ళకి ఇంతవరకు ఎల్ఆర్ఎస్ కట్టలేదు. దానికి అది తెలుసుకొని మొదలు నర్సారెడ్డిని ప్రతాప్ రెడ్డి ఒకటి వాళ్ళు ఇద్దరు కలిసి చేసిరు అనేది తప్పు, వాస్తవాలు గ్రహించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన అక్కడి నుంచి కొట్లాడుతూనే ఉంటూ కోర్టు ద్వారా కూడా ఆయన రిమాండ్ కూడా పోవడం జరిగింది. ఆ వెంచర్లో నర్సారెడ్డి గారి ఫిర్యాదు మేరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా కూడా అంతే. కాకపోతే వాళ్ళ సీఎం ఉన్నాడు, వాళ్ళు చంద్రశేఖరరావు ఉన్నాడు, ఈయన మున్సిపల్ చైర్మన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరుండి లోపాయకార ఒప్పందం వాళ్ళు చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మీ ఎంబడున్న బీజేపీ నాయకుల పాత్ర కూడా ఉంది. ఇవాళ కబ్జాలు ఉన్న ప్రతి ఒక్కరు ఎవరెవరుతున్నారో కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికైనా అదే నర్సారెడ్డికి ఒక ఇల్లు తప్ప ఇంకేనైనా గజం జాగినా గుర్తించుని తీసిద్దాం, మీకే గిఫ్ట్ ఇచ్చే ఏర్పాటు మేమందరం కార్యకర్తలు నర్సారెడ్డి గారికి ఇప్పిస్తుంది సిద్ధంగా ఉన్నాం. అలాగే ముఖ్యంగా బీజేపీ నాయకులు తెలుసో తెలియదు వాళ్ళకు ఎమ్మెల్యే లెవెల్ ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్సీ లెవెల్ ఉన్నారు, ఎంపీ లెవెల్ ఉన్నారు, మీ బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఆ టీఆర్ఎస్ వాళ్ళు మీరిద్దరు రేపు అండగా అవుతుంది ఆలోచన నర్సారెడ్డి మీద వృద్ధిస్తున్నారు. మీరిద్దరు కలిసి ఉండేది కనబడుతుంది. సందర్భంగా మన కేటీఆర్ బండి సంజయ్ కావలించుకునే దీనికి ఉదాహరణ అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు మీరు మళ్ళొకపారి నర్సారెడ్డి గారిపై ఫిర్యాదు చేస్తే ఇప్పుడు నల్లాల బాయ కావచ్చు ఫిర్యాదు రాయండి, పేపర్ మీద మీరు పెట్టండి, మేము కూడా మీకు సహకరిస్తాం ఏ ఆఫీసర్కు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న వర్షాలు పడగానే ఇది కథ మళ్ళీ పాతది కాయదామని ఇదివరకు నర్సరీ ఉంది, ఇరిగేషన్ వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర ఉంది అంతా, ఆ జీవో ఉన్నది వాళ్ళ కోర్టు ద్వారా వచ్చింది అంత ఉంది. మళ్ళీ కూడా కలెక్టర్ గారి దృష్టికి నిన్ననే నర్సారెడ్డి గారు తీసుకుపోయి కలెక్టర్ ఫిర్యాదు చేసిరు అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చింది ఎవరో వాళ్ళపై అనకుండా అనవసరంగా నిందమొప్పుతారు. దయచేసి బీజేపీ నాయకులకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎవరు ఇదివరకు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళపై అనుకుంటా గజ్వేల్లో అక్రమ నిర్మాణాలపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతము చాలా చర్చనీయాంశమైంది. దానికి కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ జలమయంలో దిగ్బంధం కావడానికి కారకులు ఎవరు అనేది దీని మీద చర్చకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చర్చకు సిద్ధంగా ఉన్నాము. నల్లాల బావులే కావచ్చు, వేరే 597 సర్వే నెంబర్ కావచ్చు, దేనిపైన మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇంతవరకు కబ్జాలలో లేరు. దాంట్లో ఉన్నది భారతీయ జనతా పార్టీకి చెందిన వారు కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన టీఆర్ఎస్కి చెందిన బీఆర్ఎస్కి చెందిన
కార్యకర్తలు ఉన్నారు. దాంట్లో ఏది ఈ జల దిగ్బంధంలో చిక్కుకున్న భూ సమస్యలు నాలాలు కావచ్చు, భూ సమస్యలు కావచ్చు, టోటల్లీ బీజేపీ భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మొత్తం నిమగ్నమైనారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఎంక్వైరీకైనా, ఏ మంత్రి దగ్గరికైనా, ఏ కమిషనర్ దగ్గరికైనా కమిటీ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉండాలని మేము కోరుతున్నాం. అనవసరమైన విషయాలలో అనవసరంగా రాద్ధాంతం చేస్తూ నర్సారెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తూ బురద జల్లే కార్యక్రమాలు చేస్తే ఖబర్దారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఏదైనా ఉంటే చూటుగా మాట్లాడండి, లీగల్గా యాక్షన్ తీసుకోండి, లీగల్గా ఫాలో అవ్వండి, కోర్టు దృష్టి ఇవ్వండి, లీగల్గా పొండి తప్ప అనవసరమైన అటాని ఎంతమందిని మోసం చేస్తారు. ఇంతవరకు మోసం చేసుకుంటూనే వస్తారు, మళ్ళా మోసం చేసే ప్రక్రియ కొనసాగిస్తారు. దానికి మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. ఎవరైనా బురద జల్లే కార్యక్రమాలు చేపడితే వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటామని మేము హెచ్చరిస్తున్నాం. కానీ ఈ బురద జల్లే కార్యక్రమం